మణిపూర్లో నెలల క్రితం చోటు చేసుకున్న హింసాయుత ఘటనలకు మత్తం రంగు పులుముకున్నాయి రాజకీయ పార్టీలు. ఎన్నికలు తరుముకు వస్తున్న వేళ మైనారిటీ ఓట్లకు గాలం వేసేందుకు ఎంతకైనా దిగజారటానికి నేతలు కూడా సిద్ధమైపోతున్నారు. మణిపూర్లో రెండు జాతుల మధ్య భూ హక్కుల కోసం జరిగిన ఘర్షణలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయాలకు తెగబడిపోతున్నారు. మణిపూర్లో ఓ మతంపై దాడి జరిగిందన్నట్లుగా కొన్ని రాజకీయ పార్టీలు విషప్రచారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు మతాల మధ్య చిచ్చు రాజేసే కుట్రకు తెగబడుతున్నాయి. నిజానికి మణిపూర్లో ఏం జరిగింది? అది తెలుసుకోవాలంటే మణిపూర్ ముఖ చిత్రాన్ని, అక్కడి భౌగోళిక స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. మణిపూర్ రాష్ట్రం భౌగోళిక స్వరూపం చాలా చిత్రంగా ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 90% భూభాగం కొండ ప్రాంతాలతో నిండి ఉంటుంది. కేవలం 10% భూమి మాత్రమే రాజధాని ఇంఫాల్లో విస్తరించి ఉంటుంది. ఈ 10% భూమిపైనే రాష్ట్ర జనాభాలో 57% మేరకు ఉన్న మెయితీలు, ఇతర మైనారిటీలు జీవిస్తున్నారు. 90% మేరకు ఉన్న కొండలు, అటవీ ప్రాంతాల్లో 43% మేరకు ఉన్న గిరిజనులు నివసిస్తున్నారు. వీరిలో ప్రధానంగా ఉండేది కుకీలు. 170 చట్టం ప్రకారం మెయితీలు కొండ ప్రాంతాల్లో భూములు కొనడానికి లేదు, సొంతం చేసుకోవడానికి లేదు. కానీ కుకీలు మాత్రం కొండ ప్రాంతాలతో పాటు లోయ ప్రాంతమైన ఇంఫాల్లోనూ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవించవచ్చు. మణిపూర్లో గిరిజన కుకీలకు, మైదాన ప్రాంత మెయితీలకు మధ్య భూమిపై హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాటం నడుస్తోంది. గత ఏడాది ఏప్రిల్లో మణిపూర్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. మెయితీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. దాన్ని పరిశీలించిన హైకోర్టు మెయితీలను ఎస్టీ జాబితాలో చేర్చే ప్రతిపాదనను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో కుకీలు ఒక్కసారిగా అభద్రతాభావానికి గురయ్యారు. మెయితీలను ఎస్టీల్లో చేర్చితే ఇప్పటి వరకు తమకు భూమి మీద ఉన్న హక్కు పోతుందని, ఎస్టీల్లో చేర్చిన మెయితీలు కొండ ప్రాంతాలను ఆక్రమించుకుంటారని కుకీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయితీలకు బీజేపీ అండదండలు ఉన్నాయన్నది కుకీల ఆరోపణ. అయితే బీజేపీ నేతలు, మంత్రులు మాత్రం తమకు అన్ని వర్గాల ప్రజలు సమానమే అంటున్నారు. భూములపై తమకు ఉన్న హక్కులను కొల్లగొట్టేందుకే మెయితీలు ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారని భావించిన కుకీలు ఆందోళనకు దిగారు. కుకీలకు పోటీగా మెయితీలు ఇంపాల్ లోయ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు మొదలుపెట్టారు. ఇరు వర్గాల ఆందోళనలు హింసాయుతంగా మారాయి. ఒకరి ఇళ్లను మరొకరు తగలబెట్టుకున్నారు. ఒకరి ప్రార్థనా మందిరాలను మరొకరు దగ్ధం చేశారు. ఇద్దరు గిరిజన మహిళలను అత్యంత కీచకంగా వివస్త్రలను చేసి పంట పొలాల్లో తరిమి కొట్టిన రాక్షసులు లైంగికంగా వారిని వేధించారు. ఈ దారుణ ఘటనకు చెందిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉద్రిక్తత మరింతగా పెరిగింది. హింసను ఆపేందుకు 10,000 మందికి పైగా సైన్యాన్ని మణిపూర్లో మోహరించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే మణిపూర్లో మంటలు రాజేసిందని విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఈ అంశంపైనే పార్లమెంటు దద్దరిల్లింది. మణిపూర్ అల్లర్లను ఏపీలో పాలకపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఖండించారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎప్పుడో నెలల క్రితం జరిగిన ఈ ఘర్షణల నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలన్న సంకుచిత మనస్తత్వంతో ఏపీ కాంగ్రెస్ కొద్ది రోజులుగా మణిపూర్లో ఒక మతంపై హింస పేట్రేగిపోయిందని ఆరోపించింది. మణిపూర్లో మతాల మధ్య యుద్ధాలు జరగలేదు, మత ప్రాతిపదికన ఘర్షణలు చోటు చేసుకోలేదు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి తెలిసినా ఏపీలో ఎన్నికల ముందు మతోన్మాదాన్ని ఎగదోసి రాజకీయం చేయాలని ప్రయత్నిస్తోంది. చైతన్యానికి మారుపేరు అయిన ఏపీ ప్రజలు ఇటువంటి కుయుక్తులను తిప్పికొట్టడం ఖాయమంటున్నారు మేధావులు. చిత్రమేంటంటే మణిపూర్ కొద్ది రోజులుగా ఏపీలో వార్తల్లో నిలుస్తోంది. ఏపీ పీసీసీ చీఫ్గా నియమితురాలైన షర్మిల మణిపూర్లో క్రైస్తవులపై దాడులు జరుగుతూ ఉంటే ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విచిత్రమైన వ్యాఖ్య చేశారు. మణిపూర్ ఘటనలను ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో తప్పుబట్టారు. ప్రార్థనా మందిరాలపైన, మైనారిటీలపై దాడులను ఖండించారు. అది జరిగి కూడా కొన్ని నెలలైపోయింది. అప్పట్లో తెలంగాణలో మాత్రమే రాజకీయాలు చేస్తామన్న షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున వ్యవహారాలు చేసేవారు. ఆ సమయంలోనే మణిపూర్ భగ్గుమంది. మణిపూర్ అల్లర్లు, హింసాకాండలు చోటు చేసుకుని ఇప్పటికి 9 నెలలు పూర్తయిపోయింది. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో విలీనం చేయకముందే మణిపూర్ భగ్గుమంది. అప్పుడు షర్మిల వాటి గురించి ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదు. కనీసం ఖండన కూడా ఇవ్వలేదు. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తన తండ్రిని అవమానించిన గాంధీల సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మరుక్షణం నుంచే ఆమెకు మణిపూర్ అల్లర్లు గుర్తుకు వచ్చాయి.
ఏపీలో రాజకీయాలు చేయడం మొదలుపెట్టిన తరువాత ఓ మతాన్ని రెచ్చగొట్టడానికో ఓ రాజకీయ పార్టీ ఎజెండాను జనంలోకి తీసుకెళ్లడానికో షర్మిల మణిపూర్ రాగం అందుకున్నట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.